హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. నేను మీ ఈశ్వరి. టెంపుల్ సిరీస్‌లో భాగంగా ఈరోజు మన భారతదేశంలోనే 18 నరసింహ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సింహాచలం దేవస్థానంకి అయితే వెళ్తున్నాము. నేను, నాతో పాటు నా ఫ్రెండ్స్ పావని, భార్గవి కలిసి సింహాచలం టెంపుల్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకెందుకు లేటు దైవ దర్శనానికి పోదాం పదండి. సో, ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఇటు నుంచి ఆహ్ బస్‌లో కానీ, బండి మీద కానీ, మన వెహికల్ మీద నుంచి వెళ్ళాలంటే ఆ ఆర్చ్ నుంచి వెళ్ళాలి. బట్ ఏంటంటే, మెట్ల పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి, ఇలా రైట్ సైడ్‌కి వస్తే ఇక్కడొక టెంపుల్ ఉంటుంది. అండ్ కింద కొబ్బరికాయ కొట్టి మెట్ల పైనుంచి అయితే స్టార్ట్ అవుతారనమాట. సో, మీలో ఎంతమంది వైజాగ్ నుంచి చూస్తున్నారు ఈ వీడియో కామెంట్ చేయండి. సింహాచలం టెంపుల్‌ని విజిట్ చేశారా మీరు ఒక్కసారైనా? సో, చూస్తున్నారు కదా! ఇదే మెట్ల పైకి నుంచి కొండపైకి దారన్నమాట. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఫస్ట్ నేను వెళ్ళిపోయాను. నేను వెయిట్ చేసిన ఒక 15 మినిట్స్‌కి ఫ్రెండ్స్ రావడం జరిగింది. పావని అండ్ భార్గవి. చాలా చాలా వ్లాగ్స్‌లో మీకు కనిపిస్తారు వీళ్ళిద్దరూ. ఈ సింహాచలం దేవస్థానం అనేది మన ఆంధ్రప్రదేశ్‌లోనే అతి పెద్ద గుడులలో ఒకటన్నమాట. ఇంకా ఎంతో ప్రాచీనమైనది కూడా. హైయెస్ట్ రెవెన్యూస్ టెంపుల్స్‌లో ఒకటన్నమాట. అండ్ ఈ ఆలయం కాళింగ ఆర్కిటెక్చర్‌లో ఉంటుంది. అలానే గుడిలో 16 స్తంభాలతో నాట్య మండపం, 90 స్తంభాలతో కళ్యాణ మండపం ఉన్నాయి. ఈ స్తంభాల్లో మరో ప్రత్యేకత ఏంటంటే, ఒక్కో స్తంభం మరొక స్తంభంతో పోలిక లేకుండా చెక్కబడి ఉంటాయంట. సో, నా ఫ్రెండ్ నాకు బొట్టు పెట్టేసింది ఇక్కడ. ఇది కొండ కింద స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ గుడిలో ముందు దండం పెట్టుకుంటారండి. అండ్ ఇంకా కొంచెం ముందుకొస్తే అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసి స్టార్ట్ అవుతారనమాట. ఇక్కడ మాకు చాలా బాధగా అనిపించిన విషయం ఏంటనేసంటే ఒక పేరెంట్స్ వాళ్ళ బాబునో, పాపనో తెలియదు. దొర్లించుకుంటా పై మెట్టు నుంచి దొర్లించుకుంటా తీసుకొచ్చారన్నమాట. కొంచెం బ్లడ్‌లా వస్తుంది. స్క్రాచ్ పడి ఒకవైపు. మాకు చాలా బాధనిపించింది. మా ఫ్రెండ్స్ మొక్కన్నారు కానీ నాకైతే అసలు ఆహ్, పిల్లల్ని బాధపెట్టి ఇలా అవసరమా అనిపించింది. సో, ఇంకా స్టార్ట్ అవుదాం ఎవరిష్టం వాళ్ళది. కింద కొబ్బరికాయ ఇక్కడ కొడతారు. ముందు నార్మల్‌గా ఉండేది. నేను మా మమ్మీతో వచ్చినప్పుడు. ఇప్పుడు ఇలా అరేంజ్ చేశారు. కొంచెం డెవలప్ చేశారనమాట. అండ్ చూస్తున్నారు కదా! మనమైతే ప్రయాణం స్టార్ట్ చేశాము స్టెప్స్ పైనుంచి. నాకు చాలా చాలా కష్టమయింది. నాకు ఆవేశంలో వచ్చిందనమాట. ఎప్పుడో ఇంటర్ టైమ్‌లో వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. సెకండ్ టైమ్. ఇంకా దేవస్థానం యొక్క స్థల పురాణంలోకి వెళ్ళిపోతే పూర్వం హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు ప్రపంచంలో శాంతికి భగ్నం కలిగిస్తూ ప్రజల్ని వేధిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తన సోదరుడి మరణాన్ని తట్టుకోలేక హిరణ్యకాశ్యపుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆఖరికి విష్ణుమూర్తిని పూజిస్తున్నాడని తన సొంత కొడుకును కూడా చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి శ్రీ విష్ణువు అంటే సింహము మరియు ఆహ్, మనిషి అవతారంలో హిరణ్యకాశ్యపుడిని సంహరిస్తాడు. ఆ తరువాత ప్రహ్లాదుడు సింహాచలం ఆలయాన్ని నిర్మించాడు అని స్థల పురాణం. అదండి గుడి పురాణం అయితే గనక మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా ఆవేశమొచ్చేసింది నాకిక్కడ. ఆహ్ లైక్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా స్ట్రెయిన్ అయినా కూడా సెట్ అయిపోయారు కాసేపటికి. మరి నేను మాత్రం అవ్వలేకపోయాను. ఇబ్బంది పడ్డాను ఎక్కువగా. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. ఈ మధ్య ఏం చెయ్యట్లేదు. వర్క్స్ అవి వర్కౌట్స్ గానీ, వాకింగ్ కూడా మినిమమ్ చెయ్యట్లేదు నేను. అందుకనుకుంటా. సో, ఇక్కడ మధ్యలో టెంపుల్ అదే మెట్లు ఎక్కుతుంటే మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి మధ్యలో వస్తది. సో, అక్కడ కింద రాసుందనమాట. 266 మెట్లు ఉన్నాయి ఇంకా అని జెప్పేసి. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. సో, అదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతున్నామనమాట పైకి. అండ్ ఇంకా
స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందంట. సో, మధ్యలో కొన్ని సేవల నిమిత్తం కొంచెం భక్తులకి దర్శనం ఆపుతారు. అండ్ ఉచిత దర్శనంతో పాటు ప్రైస్ టికెట్ దర్శనం కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ఆ రోజు చాలా చాలా ఎండగా ఉందనమాట. చెప్పులు కింద వెహికల్ దగ్గర వదిలేస్తాం కదా! మెట్లెక్కే దగ్గర. కాళ్ళు కాలిపోతూనే ఉన్నాయండి. అయితే ఇంకా అలానే పైకైతే ఎక్కేసాము. చూస్తున్నారు కదా! ఇదంతా పైననమాట వర్క్ జరుగుతుంది. మెయిన్ వే దగ్గర. సో, చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే కొంతమంది ఇలా ఎక్కి వెళ్ళిపోతున్నారు షార్ట్‌కట్‌లో. నేను, పావని ఎక్కేసాం పైకి. కానీ మా ఫ్రెండ్ భార్గవి రాలేకపోయింది. చుట్టూ తిరిగి వచ్చిందనమాట. మేము వెయిట్ చేసాం భార్గవి కోసం. అండ్ ఇక్కడ కొన్ని పువ్వులైతే కొనుక్కున్నాం. టెంపుల్‌కెళ్తే తలలో పువ్వులు పెట్టుకోవాలని అదొక రూలో ఏంటో కానీ వస్తది. అలా అనిపిస్తది. సో, ఇక్కడైతే పువ్వులు తీసుకున్నాము. ఇంకా సింహాచలం గుడినైతే శ్రీకృష్ణదేవరాయలు మన విజయనగరం రాజులైన పశుపతి వంశస్థులు గుడిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారంటండి. ఆలయ ధర్మకర్తలుగా ప్రస్తుతం మాజీ సెంట్రల్ మినిస్టర్ శ్రీ పశుపతి అశోక్ గజపతిరాజు గారున్నారంట. అండ్ స్వామివారి విగ్రహం అయితే ఏడాది పాటు ఏడాది పొడుగునా గంధంతో కప్పబడి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిజ రూపంలో దర్శన భాగ్యం కలుగుతుందంట. ఇంకా స్వామివారి ప్రధాన గుడి పక్కనే గంగదార కోసం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎంతో ఎత్తులో ఉండే ఈ కొండపై ఈ నీరు ఎక్కడి నుండొస్తుందనేది ఇప్పటికీ కూడా తెలీదు. అండ్ ఎంత వేసవిలో అయినా సరే ఇక్కడ నీరు వస్తూనే ఉంటుంది. పైగా ఈ నీరు ఎంతో పవిత్రమైనదిగా ఎన్నో సుగంధాల, ఔషధాల మొక్కల వేరుల్ని మధ్యలో నుండి వాటర్ రావడం వల్ల ఇది మెడిసినల్ వాటర్‌గా కూడా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందంట. సో, అక్కడ వాటర్ తాగడం వల్ల మంచిదని గూడా ఇక్కడి వారి నమ్మకం అన్నమాట. గైస్ ఇక్కడ దర్శనం అయిపోయి లోపల గుడి లోపటే కూర్చున్నాం అనమాట. రూ. 100 దర్శనానికైతే వెళ్ళాము. అండ్ ఈ సింహాచలం గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారి బాధలు, కష్టాలు, చింతలు పోతాయని, అలానే సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ గుడిలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనకే తెలియని ఒక స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుంది. అండ్ పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. అందుకే మన ఆంధ్ర, తెలంగాణ నుండే కాకుండా ఒడిషా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ అండ్ తమిళనాడు నుండి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇంకా ఈ దేవస్థానంలో ప్రధానంగా 2 ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి చందనోత్సవం. ముందు మనం చెప్పుకున్నట్టు స్వామివారిని గంధంతో కప్పబడి ఉంటారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున స్వామివారికి పూసిన గంధం మొత్తం తీసేసి భక్తులకి దర్శనమిస్తారు. తర్వాత మొత్తం విగ్రహాన్ని గంధంతో కవర్ చేసేస్తారు. రెండో ముఖ్య ఉత్సవం ఏంటంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడిచి స్వామివారిని దర్శించుకుంటారు. వీటితో పాటు అనేక ఉత్సవాలు చేస్తారు. దర్శనం అనంతరం ఇక్కడ ఇచ్చే స్వామివారి ప్రసాదానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ పులిహోరకైతే ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందనుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇలా రాళ్ళు ఒకదాని పైన ఒకటి పెడితే ఆహ్, సొంత ఇల్లు కట్టుకుంటారు ఫ్యూచర్‌లో అని భక్తుల నమ్మకం అన్నమాట. అండ్ ఇదే ప్రసాదాలిచ్చే కౌంటర్ అన్నమాట. ఇంకా ఇక్కడ గోశాల, ఉద్యానవనం, దూరం నుంచి వచ్చే భక్తుల కోసం రూమ్స్, కళ్యాణ మండపాలు లాంటివి అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ భక్తుల కోసం ఉచిత భోజనం సదుపాయం కూడా ఉంటుంది. ఇదే గోశాల అన్నమాట. సో, ఉచిత భోజనంకైతే అన్నప్రసాదంకైతే మేము లైన్‌లో వెయిట్ చేస్తున్నాము. వెళ్తున్నామన్నమాట. లైక్ అరౌండ్ 12:30కి అయితే దర్శనం అయిపోయింది. సో, ఇంకా లంచ్ టైమ్ అప్పుడు లోపలంతా ఇట్లా ఉంది. సో, చూస్తున్నారు కదా! చాలామంది రోజుకి వేల మందైతే అన్నదానంలో పాల్గొంటారు. ఇక్కడ మేము ప్రసాదాలు తీసుకొని
కాసేపు కూర్చొని బయలుదేరదామని వెయిట్ చేస్తున్నాం అనమాట. చివరగా గుడికి రావాలంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. వైజాగ్‌లో ఏ మూల నుంచి రావాలన్నా కూడా సింహాచలంకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఔట్ ఆఫ్ వైజాగ్ నుంచి రావాలంటే గనక ఎయిర్‌పోర్ట్ నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చి వైజాగ్ ఎయిర్‌పోర్ట్ అండ్ ఇంకా రైల్వే స్టేషన్ అయితే సింహాచలం అండ్ వైజాగ్ రైల్వే స్టేషన్ 2 ఉన్నాయి. అండ్ బసెస్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అయితే మార్నింగ్ 5 నుంచి కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి. సో, ఇంకా దర్శనమంతా చూసుకొని ఫస్ట్ వచ్చేటప్పుడు మెట్లెక్కి వచ్చాం కదా! నాకు చాలా కష్టంగా అయింది. అందుకని చెప్పి ఎలా మెట్ల పైనుంచి వచ్చామో, అలానే మెట్ల పైనుంచి కిందకి దిగితే అది కంప్లీట్ చేసినట్టు అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారు. బట్ నేను అస్సలు అవ్వలేదు. నా వల్ల కాలేదు. ఆహ్, అందుకని చెప్పి రిటర్న్ బస్‌లో అయితే వచ్చాము. అండ్ ఇది చూస్తున్నారు కదా! నేను మా మమ్మీతో వెళ్ళినప్పుడు నాకు మా మమ్మీ చెప్పినట్టు గుర్తు. సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అయితే ఒక లైక్ పూజ ఏదో చేయిస్తారంటండి. నాకు చెప్పారు మా మమ్మీ. సో, ఇక్కడి నుంచి ఇంకా ఫ్రంట్‌కొచ్చేస్తే రైట్ సైడ్‌లో ప్రసాదాలిచ్చే కౌంటర్ కదా! ఇంకొంచెం ముందుకొస్తే ప్రతి ఒక్కరు ఈ ఆర్కిటెక్చర్ అయితే ఈ ఫ్రంట్ ఆర్కిటెక్చర్ అయితే సింహాచలం వెళ్లారు అంటే స్టాటస్ పెట్టకుండా రారు. సో, అదే అన్నమాట మెయిన్ ఆర్కిటెక్చర్ ఫ్రంట్ పార్ట్ టెంపుల్‌కి. సో, ఇవి నక్షత్రపు చెట్లన్నమాట. చూస్తున్నారా? చాలా చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ మాత్రము. అండ్ ఈ బస్‌లో అయితే కొండ కిందకొచ్చేసాము గైస్. ఫైనల్‌గా ఇలా జరిగింది మా దర్శనం. చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళాలంటే తప్పకుండా నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్‌తో వెళ్ళొచ్చు. ఇదే నా బైక్. సో, ఇంకా వచ్చేసాం. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.